అంత పెద్దది. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మూడో వచనములో ఏమంటున్నాడు? నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నిజంగా దేవుడు మరి అంత మరి విశ్వము, అంత పెద్ద సృష్టి, ఆ విశ్వం అంతటిని చూస్తూ వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, అసలు నువ్వు కలగజేసినటువంటి నక్షత్రములు, చంద్ర నక్షత్రములను, ఆకాశములు నేను చూస్తూ వచ్చినప్పుడు అసలు మనుషుడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, అసలు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంత అంటున్నాడు కీర్తనకారుడు. నిజంగా అసలు దేవుడు కలుగజేసిన చంద్ర నక్షత్రములు మనం చూడలేదు, కానీ చూస్తే అసలు మనిషి ఎందుకు పనికిరాడు, మనిషి ఎంత, అసలు మనిషి ఏ పాటి వాడు. కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు. నువ్వు